హరే కృష్ణ. మాఘపురాణము 26వ అధ్యాయము. సుధర్ముడు తండ్రిని చేరుట. పాపమా బాలుని జాతకం ఎటువంటిదో కాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్లవాడిని దీనరక్షకుడు అయిన శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయినాడు. అక్కడొక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చేయి తులసి మొక్కపై పడినది. ఆ రాత్రికి అతనికి ఏ అపాయము కలగలేదు. పైగా దైవభక్తి కలిగినది. ఉదయమే లేచినప్పుడు అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చెను. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకి ప్రతినిత్యము పూజలు చేయుచూ కాలము గడుపుచుండెను. అలా పెరుగుతూ 12 ఏండ్ల ప్రాయం కలవాడయ్యెను. ప్రతిదినము తులసి పూజ చేసి భగవన్ నామస్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నా బ్రతుకెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవట్లా విచారించకుము. నీ సమీపమునే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అంటూ పలికిన మాటలు ఆకాశము నుండి వినిపించెను. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానము చేసి శ్రీహరిని స్తుతించెను. ఈ బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతడిని దీవించి, బాలక, నీకేమి కావాలో కోరుకొనుము అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారు ఎవరునూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని పొండు, మరేమీ అక్కర్లేదు అని ప్రార్థించెను. ఓ ఈ రాజనందన, నీవు ఇంకనూ భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్నతల్లి గురించి బెంగతో ఉన్నాడు గాన నీవు నీ తండ్రి వద్దకు పోయి రమ్ము అని చెప్పి ఆ కొలను సమీపంలో తపస్సు చేయుచున్న ఒక మునీశ్వరుడికి ఇచ్చి సులక్షణుని వద్దకు పంపెను. అప్పటికీ సులక్షణుడు తన కడసరి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయినదో, పుట్టిన బిడ్డ ఏమైనాడో అని తన రాజ్యమంతా వెతికించి తానును వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాజకార్యములు చూడకుండెను. అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఈ బాలుని జన్మ వృత్తాంతము తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడు అని పేరు పెట్టి పట్టాభిషేకం చేసెను. ఇంతటితో మాఘపురాణము 26వ అధ్యాయము సమాప్తము. రేపు 27వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.